కారం, స్పైసీ ఫుడ్ ఒకటి, ఆయిల్ ఫుడ్ ఒకటి తగ్గించుకోవాలి. ఎందుకంటే కారం నుంచి, అలాగే ఆయిల్ ఫుడ్ నుంచి, కాఫీ, టీ నుంచి కూడా మనకు గ్యాస్ట్రోఇసోఫేజియల్ రీగర్జిటేషన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దాని నుంచి కూడా దగ్గు వస్తుంది. సో అవి తీసుకోకుండా ఉండాలి. వీటితో పాటు ఫుడ్ కూడా కొద్దిగా ఎక్కువ సార్లు తింటూ ఉండాలి. ఒకేసారి మనం పొట్ట నిండుగా తిన్నామంటే ఆ రిఫ్లెక్స్ వచ్చేసి దగ్గు వస్తుంది అనమాట. సో మెయిన్గా ఏంటంటే థ్రోట్ హైజీన్, కొద్ది నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతా, మాట్లాడేటప్పుడు స్లోగా నిదానంగా మాట్లాడతా, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ లేకుండా చూసుకున్నట్లయితే వీళ్ళకి వీలైనంత తొందరగా ఈ కాఫ్ తగ్గిద్ది, థ్రోట్ ఇరిటేషన్ కూడా తగ్గిద్ది, ఫారిన్ బాడీ సెన్సేషన్ కూడా తగ్గిద్ది అనమాట. అలానే ఈ మధ్యలో అనదర్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్, యాంగ్జైటీ ఇండ్యూస్డ్ కాఫ్ అని కూడా అంటా అనమాట. ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బయట వాతావరణంలో కొద్దిగా దుమ్ము ధూళున్నా అది పోయి గొంతులో పడి ఈ స్ట్రెస్తో పాటు కాఫ్ కూడా సివియర్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలానే రికరెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళు ఫ్లూ షాట్ వ్యాక్సిన్లు కూడా తీసుకోవటం మంచిది. సో ఎవరికైనా కూడా క్రానిక్ కాఫ్ ఉంటే, దగ్గుతుంటే, అలాంటప్పుడు హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటారు, దానికి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకుంటారు. సో ఓవరాల్గా ట్రీట్మెంట్ ఇస్తారు. దాన్ని హోలిస్టిక్ అప్రోచ్ ఫర్ ద కాఫ్ అంటాం అనమాట. అలా ఇచ్చినందువల్ల మనకి ఈ కాఫ్ అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది.